Day 8 class. Today we discuss about loops. First of all, what is loop? Next, why we use loop? And next, what are the advantages of loops? Okay na? First of all, loops ante emti? ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ ని ఒకటి అంతకంటే ఎక్కువ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఆ కేసులో మనం లూప్స్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఒక స్టేట్మెంట్ ని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్ లో మనం లూప్స్ ని యూజ్ చేస్తాం. అలా కాకుండా సేమ్ స్టేట్మెంట్ ని రిపీట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, సో అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం లూప్స్ యూజ్ చేస్తాం. సో ఈ లూప్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి మెయిన్ అడ్వాంటేజ్ అంటే టైం కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది. సో టైం కాంప్లెక్సిటీ అనేది తగ్గడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మెమరీ అనేది కొంత ఆక్యుపై చేస్తుంది, అంటే కొంత స్పేసే తీసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే అవాయిడ్ రెపిటేషన్. రెపిటేషన్ అనేది తగ్గుతుంది, అలానే లెంత్ ఆఫ్ కోడ్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకేనా అండి? సో లూప్స్ మనం మెయిన్ గా ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక స్టేట్మెంట్ ని మనం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్ లో మనం లూప్స్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? లూప్స్ allows the execution of statements or a group of statements multiple times. ఓకేనండి? సో లూప్స్ అనేవి loops allows the execution of statements or group of statements multiple times. ఓకేనా? సో పైథాన్ లో మనకి 2 లూప్స్ ఉన్నాయండి. ఫర్ లూప్ ఒకటి, అలానే వైల్ లూప్ ఒకటి. సో సి లాంగ్వేజ్ లో వచ్చేసి 3 లూప్స్, ఫర్ లూప్, వైల్ లూప్, అలానే డూ వైల్ లూప్. ఓకేనా? సో ఓన్లీ పైథాన్ లో 2 లూప్స్ మాత్రమే ఉంటాయండి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ లూప్స్. For loop, next while loop. ఫస్ట్ మనం ఫర్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో నేను మీకు ఇందాక నుంచి చెప్తున్నాను కదండి, ఒక స్టేట్మెంట్ ని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనే సిచ్యువేషన్స్ లో మనం లూప్స్ యూజ్ చేస్తామని. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో లూప్స్ అనేవి ఎలా మనకి యూజ్ అవుతున్నాయో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సపోజ్ మీ నేమ్ అనేది నేను ఒక 5 టైమ్స్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నానండి. సో ఏం చేస్తారు, ఫస్ట్ మీకు ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ తెలియక ముందు ఏం చేస్తారు, ఫస్ట్ ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ యువర్ నేమ్ 5 టైమ్స్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారండి, మీకు లూప్స్ కాన్సెప్ట్ తెలియకపోతే ప్రింట్ చేసేస్తారు. సో యువర్ నేమ్, ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి, నేను ఇక్కడ పైథాన్ అని ఇస్తున్నాను. సో 5 టైమ్స్ అడిగారు కాబట్టి 5 టైమ్స్ ఇలా ప్రింట్ స్టేట్మెంట్స్ రాసేస్తాం. ఓకేనా అండి? 5 టైమ్స్ రన్ చేయండి. ఓకేనా? చూసారా, 5 టైమ్స్ అనేది మనకి ప్రింట్ అయిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకే ఒక స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ ఎన్ని టైమ్స్ నాకు రిపీట్ అవ్వాలి, 5 టైమ్స్. సో ఈచ్ టైం నేను ఇలా ప్రింట్ పైథాన్ లేకపోతే ప్రింట్ యువర్ నేమ్ అలా రాసే కొద్దీ ఏమవుతుంది, నాకు టైం కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ అవుతుంది, అలానే అట్ ద సేమ్ టైం కోడ్ లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అవునా? సో 5 టైమ్స్ కదా అని ఓకే 5 టైమ్స్ 5 ప్రింటర్స్ రాశారండి, ఓకే బానే ఉంది. అలా కాదు, ఇప్పుడు నేను ఒక 15 టైమ్స్ అడుగుతాను, 15 టైమ్స్. సో 15 టైమ్స్ ఏం రాస్తారు, 15 టైమ్స్ ఇలా మీరు ప్రింట్ పైథాన్ ప్రింట్ యువర్ నేమ్ అని 15 టైమ్స్ మీరు రాసుకుంటూ వెళ్తే అక్కడ టైం అనేది
ఇంక్రీజ్ అవుతుంది అవునా. సో లెంత్ కోడ్ ఆఫ్ లెంత్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అవునా. సో అప్పుడు ఏం చేస్తానంటే ఒకే ఒక్క స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ నాకు ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, 15 టైమ్స్. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈ స్టేట్మెంట్ నాకు 15 టైమ్స్ రిపీట్ అవ్వాలి అవునా. ఓకేనా. చూద్దామా ఇప్పుడు ఎలానో లూప్స్ యూజ్ చేసి. ఓకేనా, నేను ఫర్ లూప్ యూజ్ చేసి చేస్తున్నాను. ఓకేనా. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ యువర్ నేమ్ 15 టైమ్స్. ఓకేనా. సో ఫర్ లూప్ యూజ్ చేస్తే 2 లైన్స్ లో కోడ్ అయిపోతుందండి, చాలా ఈజీగా మనకి అండర్స్టాండ్ అవుతుంది. చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 15 టైమ్స్ అన్నాను కదా. సో 15 ఇక్కడ మెన్షన్ చేసేస్తే సరిపోతుంది అవునా. సో ప్రింట్ పైథాన్, మీరు ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. ఓకేనా. సో నేను పైథాన్ అని ఇస్తున్నాను. ఓకేనా. అబ్జర్వ్ చేయండి, 15 టైమ్స్ వచ్చిందా మనకు అవుట్పుట్ అనేది. క్యాలిక్యులేట్ చేసుకోండి, 15 టైమ్స్ కన్ఫర్మ్ గా ఉంటుంది. ఓకేనా. సో అబ్జర్వ్ చేశారా. సో ప్రింట్ యూజ్ చేయడం వల్ల లెంత్ అనేది పెరుగుతుంది అవునా. సో లూప్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈజీగా కోడ్ అర్థమవుతుంది, అలానే మనకి టైం కాంప్లెక్సిటీ కూడా తగ్గుతుంది, లెంత్ కోడ్ ఆఫ్ లెంత్ కూడా తగ్గుతుంది. ఓకేనా అండి. సో లూప్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఇది మెయిన్ బెనిఫిట్ అనమాట. నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ అనేది తగ్గుతుంది, అలానే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సేమ్ సేమ్ స్టేట్మెంట్ మనం ఎన్ని టైమ్స్ రిపీట్ చేస్తున్నాం, 15 టైమ్స్. ఓకేనా అండి. సో 15 టైమ్స్. సో ఇక్కడ నేను 15 అన్నాను కాబట్టి 15 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. అలానే నేను 50 ఇచ్చాను అనుకోండి, 50. సో 50 టైమ్స్ మనకి పైథాన్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకేనా. 10 టైమ్స్ ఇస్తే 10 టైమ్స్. సో అలా అనమాట, మీరు ఎన్ని టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఇక్కడ జస్ట్ పాస్ చేస్తే చాలు, ప్రింట్ అయిపోతుంది. ఓకేనా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో దీని ఎగ్జిక్యూషన్ చెప్పాలి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ లూప్ సింటాక్స్ చెప్పాలి. ఓకేనా. సో ఫర్ లూప్ వైల్ లూప్ అంటున్నాను కానీ ఫర్ లూప్ ఎక్కడ యూజ్ చేయాలి లేకపోతే వైల్ లూప్ ఎక్కడ యూజ్ చేయాలి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకేనా. ఫర్ కి వైల్ కి ఒక మెయిన్ డిఫరెన్స్ ఒకటి ఉందండి. సో ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే బోత్ ఇటరేషన్స్ కే, బోత్ లూప్స్ ఆర్ ఫర్ ఇటరేటింగ్ పర్పస్. ఓకేనా. కానీ ఒక మెయిన్ డిఫరెన్స్ ఉంది. ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఇప్పుడు నేను ఈ పైథాన్ అనేది నాకు 10 టైమ్స్ ప్రింట్ చేయాలి అని ఇచ్చాను కదా ప్రోగ్రాము. సో ఇక్కడ ఏంటి, నాకు ఇక్కడ ఇటరేషన్స్ అనేవి తెలుస్తున్నాయి. ఓకే, 10 టైమ్స్ అని ఈ ప్రోగ్రామ్ ప్రింట్ చేయాలి, 10 టైమ్స్ నా నేమ్ అనేది ఇక్కడ ప్రింట్ అవ్వాలి అవునా. సో ఇక్కడ ఏంటి, మనకి ఒక నెంబర్, ఒక రేంజ్, ఒక ఇటరేషన్స్ అనేది తెలుస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి మనకి ముందుగానే తెలుస్తున్నాయి. ఓకేనా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. అంటే ఏం లేదండి, ఈజీగా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి మనకి ముందుగానే మనకి తెలిసి ఉంటే అలాంటి సిచ్యువేషన్స్ లో ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వైల్ లూప్ కూడా ఇటరేషన్ పర్పసే, కానీ వైల్ లూప్ అనేది మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి తెలియనప్పుడు, సో తెలియని సిచ్యువేషన్స్ లో మనం ఎక్కువగా వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఫర్ లూప్ కి వైల్ లూప్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫర్ లూప్ ఏమో మన ఇటరేషన్స్ అనేవి మనకి ఆల్రెడీ ముందుగానే తెలిసినప్పుడు ఫర్ లూప్ యూజ్ చేస్తాం. వైల్ లూప్ ఎప్పుడు అన్నోన్ ఇటరేషన్స్ అప్పుడు మనం వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఓకేనా అండి. సో ఇది ఫర్ లూప్ కి వైల్ లూప్ కి డిఫరెన్స్ అనమాట. ఓకేనా అండి. సో ఇప్పుడు లూప్స్ అడ్వాంటేజెస్ చూద్దాం. ఓకేనా. సో లూప్స్ అడ్వాంటేజెస్ చెప్తారా. లూప్స్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి అవాయిడ్ రిపిటేషన్. అవాయిడ్ రిపిటేషన్. సో రిపిటేషన్ అనేది మనకి తగ్గింది కదండి. సో ప్రింట్ఎఫ్ అనేది మనం రిపీట్ చేయకుండా ప్రింట్ఎఫ్ లైన్ అనేది పొద్దుదాకా మనకి యూజ్ చేయకుండా ఒక లూప్ రాసేసి మనకి లూప్ లో ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ మన నెంబర్ ఇచ్చేసి మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం చెప్పొచ్చండి అడ్వాంటేజెస్.
reduce length of code. Sorry for the disturbance. Reduce the length of code. అవునండి. సో అలా ప్రింట్ఎఫ్ యూజ్ చేసి రాస్తే, సారీ ప్రింట్ఎఫ్ కాదు, ప్రింట్ఎఫ్ అనేది మనం సిలో యూజ్ చేస్తాం. ప్రింట్ అంటే పైథాన్లో యూజ్ చేస్తాం. ఓకేనా? సో రెడ్యూస్ లెంత్ ఆఫ్ కోడ్, అలానే టేక్ లెస్ మెమరీ స్పేస్. ఓకేనా? టేక్ less memory space. So these are the advantages of loops. Okay nandi? Next, for loop syntax. For loop definition రాసుకోండి ఫస్ట్. For loop ని ఎందుకు యూజ్ చేస్తామంటే, a for loop is used for iterating over a sequence, that is either list or tuple or a dictionary or a set or a string. Okay nandi? A for loop is used for iterating over a sequence, that is nothing but either a string, a list, a tuple, a set, a dictionary. Okay na? Next, for loop syntax. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫర్ వాల్యూ ఇన్ రేంజ్ స్టార్ట్ అండ్ స్టెప్ కౌంట్ ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకేనా? సో ఇక్కడ ఫర్ లూప్ సింటాక్స్ చూడండి. ఫర్ వాల్యూ ఇన్ రేంజ్ స్టార్ట్ కమా ఎండ్ కమా స్టెప్ కౌంట్ ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సో ఇక్కడ వాల్యూ అంటే ఏంటి అంటే ఇటరబుల్ వేరియబుల్ అన్నమాట, ఇటరేషన్ వేరియబుల్. ఓకేనా? సో ఇక్కడ మీరు వేరియబుల్ ఏదైనా పాస్ చేయొచ్చు, నథింగ్ బట్ ఐ కానీ జే కానీ ఏ కానీ బి కానీ. సో మీ ఇష్టం, మీరు ఏ వేరియబుల్ పాస్ చేస్తే ఆ వేరియబుల్. ఓకేనండి? సో ఫర్ వాల్యూ ఇన్ రేంజ్ స్టార్ట్ అంటే స్టార్టింగ్ పొజిషన్ అన్నమాట. సో ఎండ్ అంటే ఎండింగ్ పొజిషన్. సో స్టెప్ అంటే సపోజ్ మీకు 1 to 10 నెంబర్స్ అనుకోండి, 1 to 10 నెంబర్స్. ఓకేనా? సో స్టార్ట్ అంటే స్టార్టింగ్ రేంజ్, ఎండ్ అంటే ఎండింగ్ రేంజ్. ఓకేనా? సో స్టెప్ కౌంట్ అంటే 1 to 10 నెంబర్స్ మీకు ఆర్డర్ లో ఫిల్ అవ్వాలా, లేకపోతే ఏమైనా వాల్యూస్ అనేవి స్కిప్ చేయాలనుకుంటున్నారా, స్కిప్ చేయాలనుకుంటే ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే డిక్రిమెంట్ చేయాలనుకుంటున్నారా. ఓకేనా? ఒక్కొక్క వాల్యూనే ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే 2 వాల్యూస్ ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నారా. సో ఆ కౌంట్ అనమాట అది. ఓకేనండి? సో ఆ కౌంట్ అనేది అక్కడ మెన్షన్ చేస్తే సో దానికి తగ్గట్టు మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకేనండి? మీకు ఒక ప్రోగ్రామ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో రైట్ ఏ program to print 1 to 10 numbers. ఓకేనా? సో సింటాక్స్ ప్రకారం చూడండి, ఫర్ వాల్యూ ఇన్ రేంజ్ అంటే ఇటరేషన్ వేరియబుల్ అనమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 10 అడిగాను కాబట్టి సో స్టార్టింగ్ రేంజ్ అనేది 1, అలానే నా ఎండింగ్ రేంజ్ అనేది 10 కదా. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. సో స్టార్ట్ అనేది ఇంక్లూడింగ్ అన్నమాట, సో ఎండ్ అనేది ఎక్స్క్లూడింగ్. అంటే సపోజ్ మీరు 10 ఇచ్చారు అనుకోండి, 10 - 1 అంటే 9 వరకు మాత్రమే మనకి నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకేనా? అంటే n-1 వాల్యూ వరకు. ఓకేనా? అంటే ఇక్కడ మనకి 1 to 10 ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ ఎంత మెన్షన్ చేయాలి, 11 మెన్షన్ చేయాలి. 11 అంటే 11 - 1 ఎంత, 10. అంటే 1 నుంచి 10 వరకు నాకు వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకేనా? స్టెప్ కౌంట్ ఉంది, స్టెప్ కౌంట్ గురించి మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ లో చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి, ప్రింట్ ఐ కామా ప్రింట్ ఐ. చూడండి ఇక్కడ
వాల్యూస్ అనేవి 1 నుంచి 10 వరకు ప్రింట్ అయినాయా? ఓకేనా? ఎగ్జిక్యూషన్ చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,11 అంటే 1 నుంచి 10 వరకు నాకు వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలి అని మీనింగ్ అనమాట. అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఐ ఇన్ రేంజ్ అంటే ఐ అనేది ఇటరేషన్ వేరియబుల్ అనమాట. సో 1 నుంచి 10 వరకు ఆ వాల్యూస్ అన్ని ఐ అనే ఇటరేబుల్ వేరియబుల్ లోకి మనకి స్టోర్ అవుతాయి. అవునా? స్టోర్ అయ్యి సో 1 by 1 వాల్యూ అనేది మనకి వస్తుంది. అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లోకి ఎంత వస్తుందంటే వాల్యూ i ఈక్వల్ టు 1. అవునా? సో i ఈక్వల్ టు 1. సో ప్రింట్ అయ్యి అంటున్నాం కాబట్టి 1 అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏమవుతుంది, లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. i ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఏమంటున్నాం, ప్రింట్ అయ్యి అంటున్నాం కాబట్టి 2 కూడా ప్రింట్ అవుతుంది. అవునా? సో నెక్స్ట్ i అనేది 3 అవుతుంది. లూప్ అనేది ఇటరేట్ అవుతుంది, 3 అవుతుంది. ప్రింట్ అయ్యి అంటున్నాం కాబట్టి 3 కూడా ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ i అనేది 4 అవుతుంది. ప్రింట్ అయింది అంటున్నాం కాబట్టి 4 ప్రింట్ అవుతుంది. అవునా? సో అప్ టు సాల్వ్ వరకు 10 వరకు కాబట్టి సో 10 వరకు నాకు ప్రింట్ అవుతాయి వాల్యూస్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా 11కి వెళ్ళదు. ఎందుకంటే సో ఈ ఎండ్ ఉంది చూసారా, సో ఎండ్ అనేది ఒక కండిషన్ లాగా మనకి చెక్ చేస్తుంది. ఓకేనా అండి? సో 11 వరకు కాబట్టి సో నాకు 10 వరకు వాల్యూస్ అనేవి ప్రింట్ అయ్యాయి. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు ఏంటి అంటే మనకు వాల్యూస్ ఎలా వచ్చాయి, ఇలా వర్టికల్ గా వచ్చాయి. అవునా? సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ వాల్యూస్ ని నేను హారిజాంటల్ గా ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో హారిజాంటల్ గా ఎలా వస్తాయో చూద్దాం. సో ఎగ్జిక్యూషన్ అర్థమైంది కదా? చూడండి నెక్స్ట్. సో ఏం లేదండి, ఒకటి ఉంది. సో ఎండ్ ఈక్వల్ టు ఇలా కొటేషన్ లో స్పేస్ ఇస్తే సో 1 by 1 వాల్యూ అనేది విత్ స్పేస్ తో మనకి నెంబర్స్ ప్రింట్ అవుతాయి. ఓకేనా అండి? సో ఎండ్ ఈక్వల్ టు స్పేస్, కొటేషన్స్ లో స్పేస్ ఇస్తే విత్ స్పేస్ ఇస్తాం. సో 1 by 1 వాల్యూస్ అనేవి హారిజాంటల్ గా ప్రింట్ అవుతాయి. ఓకేనా? సో స్పేస్ బదులు మీరు ఏది ఇచ్చినా, ఏ స్పెషల్ సింబల్ ఇచ్చినా సో వాల్యూకి మిడిల్ లో ఆ స్పెషల్ సింబల్ లేకపోతే మీరు ఏ సింబల్ ఇస్తే ఆ సింబల్ ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకేనా అండి? సో ఇక్కడ నేను విత్ స్పేస్ కావాలి కాబట్టి నేను స్పేస్ ఇస్తున్నాను. ఓకేనా? సో ఇదనమాట. సో ఇప్పుడు స్టెప్ కౌంట్ అంటున్నాను కదండి, సో స్టెప్ కౌంట్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో స్టెప్ కౌంట్ అనేది నేను 2 ఇస్తాను. ఏంటి అంటే ఇన్పుట్ ఏంటి అంటే 1 3 5 7 9. సారీ, ఇన్పుట్ 1 to 10 నెంబర్స్ ఇద్దాం. అవుట్పుట్ నాకు 1 3 5 7 9. ఓకేనా? సో చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, సో అవుట్పుట్ ఎంత రావాలి చూడండి, 1 నుంచి స్టార్ట్ అయ్యి సో 9 అంటే 10 వరకు ఎండింగ్ రేంజ్ ఇద్దాం. ఓకేనా? సో 10, ఈచ్ టైం నాకు ఇంక్రిమెంట్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. అంటే ఇక్కడ స్టెప్ కౌంట్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఓకేనా? సో ప్రింట్ i, and ఈక్వల్ టు స్పేస్. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైందా అండి? సో స్టెప్ కౌంట్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ వాల్యూ. సో ఒక వాల్యూని మీరు ఎంత ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇంక్రిమెంట్ కౌంట్ అక్కడ ఇస్తే చాలు. సో 2 ఇచ్చారు, సో 2 ఇచ్చారు కాబట్టి ఈచ్ టైం నెంబర్స్ అనేవి 2 వాల్యూస్ స్కిప్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? సో ఇలానే డిక్రిమెంట్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా అండి? అంటే ఇప్పుడు నాకు ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, ఇన్పుట్ 1 to 10 నెంబర్స్. అవునా? సో అవుట్పుట్ ఏమి ఇవ్వాలి, 10 8 6 4 2. ఓకేనా? సో ఇప్పుడు డిక్రిమెంట్ అంటున్నాం కదా, అంటే ఏంటి, రివర్స్. అంటే ఏంటి, ఇప్పుడు 2 వాల్యూస్ అనేవి నాకు డిక్రిమెంట్ అవ్వాలి. అవునా? సో అంటే ఇక్కడ -2 ఇవ్వాలి. అలానే ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ ఎంత, 10.
సో 10 కాబట్టి స్టార్ట్ 10 ఇవ్వాలి, అలానే ఎండ్ ఎంత ఇవ్వాలి, 1 ఇవ్వాలి. ఓకేనా? చూడండి అవుట్పుట్ వచ్చిందా, 10, 8, 6, 4, 2. సో ఈచ్ టైం 2 వాల్యూస్ అనేది డిక్రీజ్ అవుతా మనకి అవుట్పుట్ వచ్చింది. ఓకేనా అండి? సో స్టెప్ కౌంట్ అనేది మనకి ఇలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏంటి అంటే సో ఈ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి అన్న వాల్యూ డిక్రిమెంట్ అవ్వాలి అన్న ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం స్టెప్ కౌంట్, అవునా? సో ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ చూడండి, ఈ ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ మనం స్టెప్ కౌంట్ ఈచ్ టైం మనకి ఎంత వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, 1 వాల్యూ కదా. కానీ ఇక్కడ నేను ఏం స్టెప్ కౌంట్ ఏమి ఇవ్వలేదు, పక్కన కామ పెట్టి 1 ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే వాడు గుర్తుపెట్టుకోనండి, ఫర్ లూప్ లో ఆటోమేటిక్ గా 1 వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, మనం మెన్షన్ చేసినా చేయకపోయినా, చేసినా అవుతుంది చేయకపోయినా అవుతుంది. ఓకేనండి? ఈచ్ టైం 1 వాల్యూ అనేది డిఫాల్ట్ గా మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. ఓన్లీ ఎప్పుడు 1 వాల్యూ మీరు ఇంక్రిమెంట్ చేయాలి అనుకుంటేనే, సో అలా అని డిక్రిమెంట్ అయితే అవ్వదు, ఓన్లీ ఇంక్రిమెంట్ లో మాత్రమే 1 వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా అండి? సో ఇదన్నమాట. ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 10 to 1 numbers. సో ఇందాక ఏం చేసాం, 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేసాం. ఇప్పుడు 1 to 10 అంటే సారీ 10 to 1 అంటే 10, 9, 8 అప్ టు 1 వరకు. ఓకేనండి? సో చేద్దాం. ఫర్ I in range of, సో ఇప్పుడు స్టార్టింగ్ రేంజ్ ఎంత అవుతుందండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 10. సో 10, 1 అంటే 1 అంటే ఏంటి, నాకు 1 కూడా ప్రింట్ అవ్వాలంటే నేను ఇప్పుడు ఏం మెన్షన్ చేయాలి, 0 మెన్షన్ చేయాలి. 1 మెన్షన్ చేసాం అనుకోండి అప్ టు 2 వరకే వస్తాయి వాల్యూస్, 1 రాదు. ఓకేనా? సో అందుకని నేను 0 పాస్ చేస్తున్నాను. ఓకేనా? సో పక్కన ఆ 1 అనేది ఇవ్వాలా అవసరం లేదండి, ఇద్దాం. ఓకేనా? సో ప్రింట్ I, end equal to నేను డిక్రిమెంట్ చేస్తున్నాను కదండి, సో డిక్రిమెంట్ చేసేటప్పుడు ఏమి ఇవ్వాలి, సో మైనస్, అందుకే మనకు అవుట్పుట్ రాలేదు. ఓకేనా? సో అర్థమైందండి ఇప్పుడు. సో 10 నుంచి 0 వరకు ఈచ్ టైం నాకు 1 వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతూ రావాలి. ఓకేనా అండి? సో -1 అని ఇచ్చాను కాబట్టి సో 10 - 1 అంతా 9, 9 - 1 8, 8 - 7, సో 8 - 1 7. సో అప్ టు సో ఆన్ ఎక్కడ వరకు 1 వరకు నాకు ప్రింట్ అవ్వాలి. ఓకేనండి? అర్థమైందా? సో ఇలా అండి, సింటాక్స్ అర్థమైందా, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇవి 2 లైన్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేద్దామంటే 1 to 10 నెంబర్స్ సమ్ కనుక్కున్నాం. సమ్ ఆర్ టోటల్. ఓకేనా? సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను సమ్ అంటున్నాను కాబట్టి సో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అలా రాయకూడదు. ఎందుకంటే సమ్ అనేది కీవర్డ్ అన్నమాట. సో మనకి పైథాన్ లో కీవర్డ్ కాదని ఎలా తెలుస్తుంది అంటే, సో గ్రీన్ కలర్ లో హైలైట్ అయింది చూడండి సమ్ అనేది, అవునా? సో సమ్ అని నేను ఎప్పుడైనా సమ్ అని ఒక ప్రోగ్రామ్ ఇస్తే మనమే కాదు ఎవరైనా ప్రోగ్రామ్ సమ్ అని క్యాలిక్యులేట్ చేయమంటే సో మీరు డైరెక్ట్ గా ఇలా సమ్ ఈక్వల్ టు 0, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అలా మీరు చేయకూడదు. ఎందుకంటే సమ్ అనేది ఒక కీవర్డ్, సో కీవర్డ్ ని ఇలాగా వేరియబుల్ గా మనం డిక్లేర్ చేయలేం. ఓకేనండి? సో అందుకని మనం సమ్ అనేది తీసుకోకూడదు. సో ఏదైనా వేరియబుల్ కి తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనండి? సో ఇప్పుడు ఏం చేద్దాం, 1 to 10 నెంబర్స్ టోటల్ ఎంత అవుతుంది, 55. 1 to 10 నెంబర్స్, అవునా? ఫర్ I in range of 1 నుంచి 10 వరకు కదా. సో 1, 10 అంటే 11 ఇవ్వాలి, అవునా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇనిషియల్ గా ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, టోటల్ ఈక్వల్ టు 0 అని. ఓకేనా? సో తీసుకొని టోటల్ ఈక్వల్ టు టోటల్
ప్లస్ ఐ. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, టోటల్ ని ప్రింట్ చేస్తున్నా. ఓకేనా, వచ్చిందండి. ఒకసారి ఎగ్జిక్యూషన్ చూడండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, టోటల్ అడిగితే ఒక వేరియబుల్ ని జీరోకి అసైన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈచ్ టైం మనం టోటల్ ఆర్ సమ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే గార్బేజ్ వాల్యూస్ అనేవి వచ్చి స్టోర్ అయిపోతాయండి ఈ వేరియబుల్ లోకి. ఓకేనా, సో అలా గార్బేజ్ వాల్యూస్ అనేవి మనకి స్టోర్ అవ్వకుండా సో ఒక వేరియబుల్ కి మనం జీరోని అసైన్ చేసుకోవాలి. అలా అసైన్ చేసుకున్న తర్వాత లూప్ లోకి మనకి ఒక్కొక్క వాల్యూ వస్తుంది కదండి, ఆ వాల్యూని తీసుకెళ్లి ఈ టోటల్ కి యాడ్ చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంత 1 to 10 కదా, ఇప్పుడు ఐ ఎంత అవుతుంది 1 అవుతుంది. అవునా, సో టోటల్ లో ఇప్పుడు ఎంత ఉంది 0 ఉంది. 0 ప్లస్ ఐ ఎంత ఇప్పుడు 1, 0 ప్లస్ 1 ఎంత 1. అవునా, సో ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది 1 అయింది. సో నెక్స్ట్ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఐ ఎంత అవుతుంది 2 అవుతుంది. అవునా, ఇప్పుడు టోటల్ ఎంత ఉంది 1 ఉంది. 1 ప్లస్ ఐ ఎంత ఇప్పుడు 2, అంటే 1 ప్లస్ 2 ఈక్వల్ టు 3. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఐ ఈక్వల్ టు 3. అవునా, ఇప్పుడు టోటల్ ఎంత ఉంది 3 ప్లస్ ఐ ఎంత ఇప్పుడు 3 ప్లస్ 3 6. ఓకేనా, అర్థమవుతుందండి, మనకి ఒక్కొక్క వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ యాడ్ అవుతూ వస్తుంది చూడండి. సో ఈ విధంగా మనం ఎడిషన్ చేస్తాం. సో టోటల్ ని కనుక్కుంటాం. ఓకేనండి, సో ఫైనల్ గా మనకి టోటల్ ఎంత స్టోర్ అవుతుంది 55 స్టోర్ అవుతుంది. ఓకేనండి, సో స్టోర్ అయిన వేరియబుల్ ఏంటి అండి, సో టోటల్ మనకు అవుట్పుట్ ఉంది కాబట్టి సో టోటల్ ని నేను ప్రింట్ చేశాను. ఓకేనా, సో ఈ జీరో అనేది మనం ఎందుకు స్టోర్ చేసుకుంటున్నాము అంటే గార్బేజ్ వాల్యూస్ అనేవి నాకు స్టోర్ అవ్వకుండా ఉండటం కోసం నేను జీరోని స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనండి, ఓకే. ఇది నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అంటే సో అలా కాదు, 10 వరకే నేను డైనమిక్ వే అంటే ఏంటి అంటే ఇక్కడ 1 to 10 నెంబర్స్ వరకు మాత్రమే మనం సమ్ చేయగలుగుతున్నాం. అవునా, అలా కాదండి, ర్యాండమ్ గా మీరు ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా, మీరు ఎన్ని ఇన్పుట్స్ అయితే పాస్ చేస్తున్నారో అన్ని ఇన్పుట్స్ కి అవుట్పుట్స్ ఇవ్వాలి. అది ఎలా కుదురుతుంది, డైనమిక్ వేలోనే మనకి కుదురుతుంది. అవునా, ఓకేనా, సో డైనమిక్ వే అంటే ఏంటి అంటే మనం ఒక ఇన్పుట్స్ పాస్ చేయాలి ఈచ్ టైం. ఓకేనా, మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మనం ఒక ఇన్పుట్ ని పాస్ చేస్తే అది డైనమిక్ వే. అలా కాకుండా ఇలాగా స్టార్టింగ్ రేంజ్ ఎండింగ్ రేంజ్ అలా మీరు ముందే పాస్ చేస్తే సో అది స్టాటిక్ వే అన్నమాట. అవునా, సో ఇప్పుడు ఏం చేస్తారంటే డైనమిక్ వేలో ఒకటి డైనమిక్ వే ఆఫ్ ఇన్పుట్. డైనమిక్ వే ఏం చేస్తారంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ చేశారు కదా, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ న్యాచురల్ నెంబర్స్. ఓకేనా, ఏం చేస్తారంటే నేను ఒక ఇన్పుట్ ఇస్తాను అంటే 100 అని ఇస్తాను, 1 నుంచి 100 వరకు నాకు ప్రింట్ అవ్వాలి నెంబర్స్ అనేది. అలానే 1000 అని ఇస్తాను, 1 నుంచి 1000 వరకు నాకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దాం, స్టార్ట్ అని ఒకటి తీసుకుంటున్నాను ఇన్పుట్. సో ఇవేంటి ఇంటిజర్స్ కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఎంటర్ స్టార్టింగ్ రేంజ్. ఓకేనా, నెక్స్ట్ సో వెంటనే ఇంకొక వేరియబుల్ తీసుకొని సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్
ఎండింగ్ రేంజ్. ఓకేనా అండి? సో ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ లూప్ అనేది ఇటరేట్ అవ్వాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ స్టార్టింగ్ రేంజ్ అంటే స్టార్ట్ కమా ఎండ్ +1. సో ఎండ్ +1 ఎందుకు ఇస్తున్నానంటే, సో సపోజ్ మనకి 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలనుకోండి, మనకు లాస్ట్ వాల్యూ కూడా ప్రింట్ అవ్వాలంటే 10 కూడా నాకు ప్రింట్ అవ్వాలి, అవునా? సో అందుకని ఎండ్ +1 అని ఇస్తున్నాను. ఎండ్ +1 అంటే మీరు ఎంతైతే 100 ఇస్తున్నారో 100 కూడా మనకి వాల్యూ ప్రింట్ అవ్వాలి అని, అందుకే నేను ఎండ్ +1 ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ప్రింట్ చేసాను. ప్రింట్ i కామా ఎండ్ ఈక్వల్ టు, చూడండి అంటే స్టార్టింగ్ నుంచి 1 నుంచి 100 వరకు. ఓకేనా అండి? చూసారా? 1 నుంచి 100 వరకు మనకి వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోతున్నాయి. ఓకేనా? సో అలానే 1 నుంచి 1000 వరకు ఇస్తాం. చూసారా? 1 నుంచి 1000 వరకు మనకి వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. సో ఇది అన్నమాట, ఇది డైనమిక్ వే. ఓకేనా అండి? సో మీరు ప్రోగ్రామ్స్ కూడా డైనమిక్ వేలోనే చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రింట్ చేద్దాం. ఓకేనా? write a program to print multiplication table. నేను ఏ నెంబర్ పాస్ చేస్తే ఆ నెంబర్ కి మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సపోజ్ నేను ఇన్పుట్ 5 ఇస్తున్నాను అనుకోండి, అవుట్పుట్ ఇలా ప్రింట్ అవ్వాలి. చూడండి, 5 into 1 equal to 5, 5 into 2 equal to 10, up to so on. టెన్ మల్టిపుల్స్ వరకు నాకు ప్రింట్ అవ్వాలి. 5 into 10 equal to 50. ఓకేనా అండి? సో ఇది మన ప్రోగ్రామ్. ఓకేనా? సో ప్రోగ్రామ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? మనం ఒక ఇన్పుట్ అనేది తీసుకోవాలి. ఇంట్ ఆఫ్ ఇన్పుట్, మనం ఒక ఇన్పుట్ పాస్ చేయాలి కదా మనకి ఏ మల్టిప్లికేషన్ టేబుల్ కావాలి అనేది. సో అందుకోసం నేను ఒక ఇన్పుట్ పాస్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్. సో నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అండి? 5 1s నుంచా, 5 2s నుంచా అంటే ఇక్కడ చూడండి, 1 నుంచి స్టార్ట్ అవ్వాలా అంటే 2 నుంచి కావాలా అని అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ 1 మల్టిపుల్ నుంచి కావాలనుకుంటున్నాను కదా, అందుకని సో 1 కామా ఎన్ని మల్టిపుల్స్ అడుగుతున్నాను? 10. సో 10 కాబట్టి నేను ఇక్కడ ఎంత పాస్ చేయాలి? 11. ఓకేనా? సో ప్రింట్. ఇప్పుడు చూడండి, సో ఇదే ఫార్మాట్ లో నాకు కావాలి అవుట్పుట్, అవునా? సో 5 అంటే ఏంటి ఇక్కడ? n ఇంటూ, సో ఇది స్పెషల్ సింబల్ అన్నమాట. సో స్పెషల్ సింబల్ ఆర్ క్యారెక్టర్. ఓకేనా? సో స్పెషల్ సింబల్స్ ని కానీ క్యారెక్టర్ ని కానీ మనం సింగిల్ కొటేషన్స్ లో కానీ డబుల్ కొటేషన్స్ లో కానీ రాయాలన్నమాట. ఓకేనా? సో 5 ఇంటూ, ఇప్పుడు ఏం రావాలి? వేరియబుల్, ఇటరేటివ్ వేరియబుల్ కావాలి. లూప్ అనేది ఇటరేట్ అవ్వాలి, అవునా? సో i. సో ఇప్పుడు ఈక్వల్ టు రావాలి. ఓకేనా? సో ఈక్వల్ టు స్పెషల్ సింబల్ కాబట్టి కొటేషన్ లో రాస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? n ఇంటూ i. చూసారా? సో 10 మల్టిపుల్స్ కాబట్టి 10 మల్టిపుల్స్ నాకు ప్రింట్ అయ్యాయి. ఓకేనండి? సో n ఇంటూ i ఈక్వల్ టు n ఇంటూ i. సో ఇక్కడ 11 ఇచ్చాను కాబట్టి 10 మల్టిపుల్స్ ప్రింట్ అవుతాయి. అలానే ఇక్కడ 21 ఇస్తే ఎన్ని మల్టిపుల్స్ ప్రింట్ అవుతాయి? 20 మల్టిపుల్స్ ప్రింట్ అవుతాయి. ఓకేనా అండి? అర్థమైందా ఇప్పుడు? సో 10 టేబుల్, 4th టేబుల్. ఓకేనండి? సో ఇలా అన్నమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్
write a program to find out the factors of the given input. ఒక ఇన్పుట్ ఇస్తామమ్మా, ఆ ఇన్పుట్ కి మనం ఫ్యాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా. ఒక ఇన్పుట్ చూద్దాం. 10 తీసుకుంటున్నాను ఇన్పుట్. ఇప్పుడు ఫ్యాక్టర్స్ చెప్పండి 10 కి. ఏమేంటి? 1 2 5 10. అవునా? సో ఇవన్నీ ఏంటి? 10 యొక్క మల్టిపుల్స్. అవునా? సో ఇది ప్రోగ్రామాటికల్ గా ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఒక ఇన్పుట్ తీసుకోవాలి. సో ఇంటీజర్ కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? 1 నుంచి మనం ఏదైతే దేనికైతే మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ వరకు మనకి ఏమవ్వాలి? లూప్ అనేది ఇటరేట్ అవ్వాలి. అవునా? సో కాబట్టి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి ఎక్కడ వరకు? మనం తీసుకున్న నెంబర్ వరకు, ఆ నెంబర్ కూడా. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? చెక్ చేయాలి. అవునా? n modulus I equal to 0, print I comma and equal to space 10. చూసారా? 1 to 5 10 వచ్చినాయి కదా. సో అవి ఎలా వచ్చాయో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంత ఉంటుంది? 10. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 అని ఎందుకు రాశానండి? సో 1 నుంచి మనం తీసుకున్న నెంబర్ వరకు ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ అవుతున్నాయో కావో చెక్ చేయాలి. అవునా? 1 నుంచి మనం తీసుకున్న నెంబర్ వరకు అంటే ఏం చేయాలి? లూప్ అనేది మనం మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాలి. అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐలోకి ఎంత వస్తుంది? 1 వస్తుంది. అవునా? ఏం చేయాలి? ఈ 1 అని n తో డివిజిబుల్ చేయాలి. అవునా? సో 10 మాడ్యులస్ 1 ఈక్వల్ టు 0. కండిషన్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. అవునా? సో ట్రూ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 1 అనేది ప్రింట్ అయిపోతుంది. అవునా? 10 తో మనం డివిజిబుల్ చేస్తున్నాం. అవునా? సో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే అది ఒక ఫ్యాక్టర్ అయినట్టు. అంటే ఏంటి? ఇక్కడ దేంతో మనం డివిజిబుల్ చేసినప్పుడు మనకి 0 వస్తుంది? 1 తో డివిజిబుల్ చేసినప్పుడు వస్తుంది. అంటే 10 కి 1 ఒక ఫ్యాక్టర్ అని మీనింగ్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఐ ఎంత అవుతుంది? 2 అవుతుంది. అవునా? సో ఇప్పుడు మళ్ళీ n ఎంత? 10 మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0. కండిషన్ ఏమైంది? ట్రూ అయిందా? ఫాల్స్ అయిందా? రిమైండర్ 0 వస్తుంది. అంటే రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఏమవుతుంది? కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఇఫ్ అనేది స్టేట్మెంట్స్ లోకి ఎంటర్ చేస్తుంది. అవునా? అప్పుడు ఏమవుతుంది? ప్రింట్ ఐ అంటే ఇక్కడ దేంతో డివిజిబుల్ చేస్తే మనకి ఫ్యాక్టర్ సారీ రిమైండర్ 0 వస్తుంది? 2. అవునా? సో 2 అనేది ప్రింట్ అయిపోతుంది. అవునా? సో ఇలా అన్నమాట. మనం అప్ టు ఎంత వరకు? 10 ఇచ్చాం కాబట్టి అప్ టు 10 వరకు మనం చెక్ చేయాలి. అవునా? సో ఈ మిడిల్ లో 2 నుంచి 10 లోపు 5 తో చేసినప్పుడు వస్తుంది రిమైండర్ 0. తర్వాత ఇంక రాదు, అన్ని ఫాల్స్ వస్తాయి. అందుకని నేను అది రాయట్లేదు. ఓకేనా? సో ఇది ట్రూ వస్తుంది కాబట్టి ట్రూ. ఓకేనా? మిడిల్ లో 5 ఉంటుంది, మళ్ళీ 10. ఇవి ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకేనా అండి? సో ఫ్యాక్టర్స్ అనేది మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా? సో ఈ ఒక్క నెంబర్కే కాదు, ఏ నెంబర్ అయినా ఇద్దాం. 45 ఇద్దాం. 45 కి ఫ్యాక్టర్స్ చూడండి ఏమేమి వస్తాయి? 45 1 3 5 9 15 45. ఓకేనండి? కరెక్టే వచ్చింది అవుట్పుట్. సో ఇలా అండి, మనం ఏ ఇన్పుట్ పాస్ చేసినా ఆ ఇన్పుట్ కి అవుట్పుట్ కరెక్ట్ గా రావాలి. ఓకేనా? సో అప్పుడే మనం రాసిన ప్రోగ్రామ్ వర్క్ అవుతున్నట్టు, కరెక్టే రాసినట్టు మనం. ఓకేనా అండి? ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చింది. సో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనం ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ఈజీగా మనకి అర్థమవుతుంది. ఓకేనా? సో ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ మీకు ఈజీగా చెప్తాను చూడండి. రైట్ program to find out the
the number, find out number, whether ఒక నెంబర్ తీసుకుంటే ఏంటి 1 and itself ఫ్యాక్టర్స్ ఉంటే ఏమంటారు 1 and itself ఫ్యాక్టర్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ అన్నమాట ఓకేనా సో ప్రైమ్ నెంబర్ ఒకటి చూద్దాము 1 5 7 అవన్నీ ఏంటి ప్రైమ్ నెంబర్స్ అవునా సో ప్రైమ్ నెంబర్స్ అని ఎలా అంటామండి సో 1 అవ్వదు 2 ఉండాలి కదా ఫ్యాక్టర్స్ అనేవి అవునా సో 2 అవుతుంది అవునా సో 2 ఈక్వల్ టు 2 ఫ్యాక్టర్స్ చెప్పండి 1 ఒక ఫ్యాక్టర్ అలానే ఇట్ సెల్ఫ్ ఒకటి ఫ్యాక్టర్ అలానే 5 తీసుకోండి 1 అనేది ఒక ఫ్యాక్టర్ అలానే 5 అనేది ఒక ఫ్యాక్టర్ 7 తీసుకోండి 1 అనేది ఒక ఫ్యాక్టర్ 7 అనేది ఒక ఫ్యాక్టర్ ఓకేనా అండి సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్రైమ్ నెంబర్స్ కి కామన్ గా ఒకటి ఉంది ఏంటో అబ్జర్వ్ చేస్తారా చూడండి 2 కి ఫ్యాక్టర్స్ 1 2 5 కి ఫ్యాక్టర్స్ 1 5 7 కి ఫ్యాక్టర్స్ 1 7 అంటే ఏంటి ఇక్కడ ఫ్యాక్టర్స్ కౌంట్ అనేది 2 నే ఉంది 1 5 1 7 అంటే ఏంటి ఇక్కడ మీకు ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే ఫ్యాక్టర్స్ కౌంట్ అనేది కంపల్సరీ ఎంత అవ్వాలి 2 అవ్వాలి ఓకేనా సో ఫ్యాక్టర్స్ కౌంట్ ఈక్వల్ టు 2 ఓకేనండి సో ఫ్యాక్టర్స్ కౌంట్ అనేది కనుక మీకు 2 ఉంటే సో అప్పుడు ఆ నెంబర్ ఏమవుతుంది ప్రైమ్ నెంబర్ అవుతుంది ఓకేనండి సో ప్రైమ్ నెంబర్ ఎలా చెక్ చేయాలో చూద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకోవాలి ఒక నెంబర్ తీసుకోవాలి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఓకేనా సో ఇప్పుడు ఏం చేయాలి ఫ్యాక్టర్స్ కౌంట్ అనేది 2 ఉండాలి అంటున్నాను కదా అంటే ఇనిషియల్ గా నేను ఏం చేయాలి ఫ్యాక్టర్స్ కౌంట్ అనేది ఇనిషియల్ గా 0 చేసుకోవాలి ఎందుకని గార్బేజ్ వాల్యూస్ అనేవి స్టోర్ అవ్వకుండా ఓకేనా ఆ ఫ్యాక్టర్ అయిన తర్వాత ఏం చేయాలి ఈ fc కి యాడ్ చేద్దాం ఓకేనా సో fc ఈక్వల్ టు 0 ఫర్ I in range of ఫస్ట్ ఏం చేయాలి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం మనం ఇప్పుడే చూస్తాం అవునా సో n+1 if n modulus I equal to 0 అయితే ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఫ్యాక్టర్స్ ప్రింట్ చేయకూడదు ఏం చేయాలి ఫ్యాక్టర్స్ కౌంట్ ని ఇంక్రిమెంట్ చేద్దాం ఓకేనా సో ఎప్పుడైతే ఫ్యాక్టర్స్ కౌంట్ అనేది 2 వస్తుందో సో అప్పుడు మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది ఓకేనా ప్రైమ్ నెంబర్ ఎల్స్ నాట్ ప్రైమ్ నెంబర్ ఓకేనా 4 అనేది ఏంటండి ప్రైమ్ నెంబరా కాదు 5 అనేది ప్రైమ్ నెంబర్ వచ్చింది చూడండి సో ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం అవ్వాలని నేను ఇక్కడ ఫ్యాక్టర్స్ కౌంట్ ప్రింట్ చేస్తున్నా చూడండి ఫ్యాక్టర్స్ కౌంట్ ఏ వేరియబుల్ లో ఉంది ఫ్యాక్టర్స్ కౌంట్ fc ఓకేనా 4 సో 4 అనేది ఏంటి ప్రైమ్ నెంబర్ కాదు ఎందుకు అవ్వలేదు సో ఫ్యాక్టర్స్ కౌంట్ అనేది 3 అయింది సో 3 అయితే ఫ్యాక్టర్స్ కౌంట్ 3 ఉంటే అది ప్రైమ్ నెంబర్ అండి కాదు సో ఖచ్చితంగా మనకి ఫ్యాక్టర్స్ కౌంట్ అనేది 2 ఉంటే మాత్రమే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది ఓకేనండి సో ఇది ఫ్యాక్టర్స్ కౌంట్ అన్నమాట ఓకేనా సో ఇప్పుడు చూడండి ఇంకో ఎగ్జాంపుల్ 7 అనేది ప్రైమ్ నెంబర్ అవునా సో ప్రైమ్ నెంబర్ ఎలా అయింది ఫ్యాక్టర్స్ కౌంట్ అనేది 2 అయింది సో 2 అయింది కాబట్టి ప్రైమ్ నెంబర్ ఓకేనా అండి సో ఇది ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్ సో పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటో తెలుసా అండి మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను సో 6 అనేది పర్ఫెక్ట్ నెంబర్ ఆ 6 అనేది పర్ఫెక్ట్ నెంబర్ ఎలా అయిందో చూద్దాం ఓకేనా సో 6 కి ఫ్యాక్టర్స్ చెప్పండి ఒకసారి 1 2 3 6 అవునా సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇట్సెల్ఫ్ ఫ్యాక్టర్స్ ని రిమూవ్ చేస్తున్నాను 1 అంటే 1 2 3 అవునా సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇట్సెల్ఫ్ ఫ్యాక్టర్ ని రిమూవ్ చేసి రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్నిటిని నేను యాడ్ చేస్తున్నాను 1 + 2 + 3 ఎంత అవుతుంది 6 ఓకేనా 1 + 2 + 3 = 6 అంటే ఏంటి మనం దేనికైతే మనం పర్ఫెక్ట్ నెంబర్
మనం దేన్నైతే చెక్ చేయాలనుకుంటున్నామో పర్ఫెక్ట్ నెంబరా కాదా అని అదే నెంబర్ మనకి యాడ్ ఫ్యాక్టర్స్ ఎడిషన్ చేస్తే మనకి అదే నెంబర్ వస్తుంది. అంటే మనం తీసుకున్న నెంబర్ మనకి వస్తే సో అలాంటి కేసులో మనకి అది పర్ఫెక్ట్ నెంబర్. ఓకేనా? సో చేయండి. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్ రిమూవ్ చేయండి. ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్ రిమూవ్ చేసిన తర్వాత రిమైనింగ్ కమ్ చేసిన తర్వాత నెంబర్ రావాలి. అవునా? సో 6 ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఎడిషన్ చేస్తే 6 రావాలి. సో అలాంటి కేసులో అది పర్ఫెక్ట్ నెంబర్. ఓకేనా? సో ఇది ప్రోగ్రామేటిక్ గా చేద్దాం. ఓకేనా? ఇంకో పర్ఫెక్ట్ నెంబర్ చెప్తారా? ఇంకో పర్ఫెక్ట్ నెంబర్ కూడా ఉంది. సో 28. సో 28 కూడా పర్ఫెక్ట్ నెంబర్. ఎలానో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 2 4 7 14 28. అవునా? సో ఇప్పుడు ఏం చేయాలి? 28 ని రిమూవ్ చేయాలి. అంటే 1 + 2 + 4 + 7 + 14. సో అన్నిటిని సమ్ చేయండి. 28 వస్తుంది. వచ్చిందా? మనం తీసుకున్న నెంబరే వచ్చిందా? సో అలా అన్నమాట. సో ఇవి పర్ఫెక్ట్ నెంబర్ అన్నమాట. సో 6 అనేది ఒక పర్ఫెక్ట్ నెంబర్, అలానే 28 అనేది కూడా ఒక పర్ఫెక్ట్ నెంబర్. ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని ప్రోగ్రామేటికల్ గా ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా అండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఒక ఇంటీజర్ తీసుకోవాలి. అవునా? సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ ని కౌంట్ చేస్తున్నాం కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫ్యాక్టర్స్ సమ్ అని ఇస్తున్నాం, ఎఫ్ఎస్ అని ఇస్తున్నాం. ఓకేనా? ఎఫ్ఎస్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? లూప్ అనేది రన్ చేయాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి ఇప్పుడు చూడండి. సో ఇందాకటి వరకు ప్రైమ్ నెంబర్ వరకు మనం ఏం చేసాం? n+1 అని ఇచ్చాం. అంటే ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్ కూడా మనకి అవసరం కాబట్టి n+1 అని ఇచ్చాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ ని మనం యూజ్ చేయట్లేదు. అంటే ఇక్కడ ఏమి ఇవ్వాలి? n అని ఇస్తే సరిపోతుంది. ఓకేనండి? సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు. అండ్ మాడ్యులస్ i = 0. ఇప్పుడు ఏం చేస్తాము? ఇటరబుల్ వేరియబుల్ వచ్చిన తర్వాత fc plus i. ఓకేనా? ఇప్పుడు if fc = n అయితే ప్రింట్ పర్ఫెక్ట్ నెంబర్, ఎల్స్ నాట్ పర్ఫెక్ట్ నెంబర్. చూడండి ఇక్కడ నాట్ పర్ఫెక్ట్ నెంబర్ వచ్చింది. ఒక మిస్టేక్ ఉందండి ఇక్కడ. ఏంటో చెబుతారా? ఇక్కడ fc = fc+1 i కాదండి, fc+1. సారీ, fc కాదు కదండి, మనం fs అని కదా తీసుకుంది. ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేయండి, అది రాంగ్ ఎందుకు వస్తుందో. ఇక్కడ చేంజ్ చేసాం కానీ ఇక్కడ చేంజ్ చేయలేదు కదా. ఇప్పుడు చూడండి కరెక్టే వస్తుంది. ఓకేనా? సో 6 అనేది పర్ఫెక్ట్ ఉంది. ఓకేనా అండి? అర్థమైందా? ఒకసారి ఎగ్జిక్యూషన్ చెప్పనా? చూడండి ఇక్కడ ఏం చేసామంటే ఏం చేయలేదు. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి ఫ్యాక్టర్స్ ని సమ్ చేస్తే సో మనకి సేమ్ నెంబర్ రావాలి. సో అలాంటి కేసులో అది పర్ఫెక్ట్ నెంబర్. ఓకేనండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 కాబట్టి 1 to 6 ఇక్కడ 6. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొస్తుంది మనకి? 1 వస్తుంది. అవునా? సో ఫ్యాక్టర్స్ ఏమేంటి? 1 2 3. 6 అవ్వదు, ఎందుకంటే మనం n+1 అని ఇవ్వలేదు. అవునా? సో ఇప్పుడు ఏమవుతుంది అంటే fs = 0 అంటున్నాం కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? 0 + 1 ఎంత? 1.
ఓకేనా. నెక్స్ట్ టూ, అవునా. సో వన్, 1 + 2 = 3, అవునా. ఇప్పుడు 3 + 3 = 6, అవునా. సో ఫ్యాక్టర్స్ సమ్. సో ఈ ఫ్యాక్టర్స్ సమ్ కనుక n కి ఈక్వల్ అయితే అది పర్ఫెక్ట్ నెంబర్, లేకపోతే నాట్ పర్ఫెక్ట్ నెంబర్. ఓకేనండి, అర్థమైందా. సో ఇది ఫర్ లూప్. ఓకేనండి. సో ఈ ఫర్ లూప్ స్ట్రింగ్స్ లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకేనా. ఇన్పుట్ పైథాన్ అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా. ఫర్ I in range of, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఇవ్వాలి, ఇన్పుట్ ఇవ్వాలి, అవునా. సో b = స్ట్రింగ్స్ కాబట్టి ఇన్పుట్ అని ఇవ్వాలి. ఓకేనండి. ఫర్ I in b, ఓకేనా. ప్రింట్ I, ఇన్పుట్ పాస్ చేయమని అడుగుతుంది, పైథాన్. చూసారా, పైథాన్ ప్రింట్ అయిపోయింది. కామా ఎండ్ ఇస్తే హారిజాంటల్ గా ప్రింట్ అవుతుంది. ఓకేనండి. స్పేసెస్ కూడా ప్రింట్ అవ్వకూడదు అంటే, ఓకేనా, అర్థమైందా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ లెక్క ఎంత వస్తుంది, పైథాన్. ఓకేనా. సేమ్ నెంబర్స్ లో లాగానే అండి. ఓకేనా. ఫస్ట్ లూప్ లోకి p అనే క్యారెక్టర్ వస్తుంది. ఓకేనా. p అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది, y వస్తుంది, y అనేది ప్రింట్ అయిపోతుంది. t వస్తుంది, t ప్రింట్ అయిపోతుంది. అప్ టు సో ఆన్ n వరకు మనకి ప్రింట్ అయిపోతుంది. ఓకేనండి. సో ఫర్ I in b అంటే మనం తీసుకున్న ఇన్పుట్ స్ట్రింగ్ వచ్చిన తర్వాత 1 by 1 క్యారెక్టర్ ఒక ఆర్డర్ లో తర్వాత సీక్వెన్స్ అవుట్పుట్ ఇస్తూ వస్తుంది. ఓకేనండి. ఇది స్ట్రింగ్ లో. ఇప్పుడు ఒక లిస్ట్ లో చూద్దాం. ఓకేనా. 3 4 5 6 7 8 అవుట్పుట్ 3 4 5 6 8. ఓకే. సేమ్ n equal to for I n print I. ఓకేనండి, వచ్చాయా, లిస్ట్ లో ఉన్నాయని. సో లిస్ట్ లో ఉన్న I అనే ఇటర్ వాల్యూని గెట్ చేసుకుంటాం. సో ఇలా This conference will now be recorded.